ప్రస్తుతానికి రాజమండ్రి జనసేన పార్టీ కార్యాలయం దగ్గర ఉన్నాం. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు అయితే చేరుకున్నారు ఇక్కడికి. ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి, అది కూడా రాజమండ్రికి సంబంధించి పర్టికులర్గా పవన్ కళ్యాణ్ గారు అయితే సమావేశాలు ఏర్పరచుకున్నారు. అది కూడా రాజమండ్రి రూరల్కి సంబంధించి ఏదైతే జరుగుతున్న చిన్న చిన్న ఇష్యూస్, అటు టీడీపీకి సంబంధించి జరుగుతున్నటువంటి కొంత కమ్యూనికేషన్ గ్యాప్ అనుకోవచ్చు. అయితే పవన్ కళ్యాణ్ గారు కందుల దుర్గేష్ గారికి అనౌన్స్ చేశారంటూ కందుల దుర్గేష్ గారికి సంబంధించిన వర్గం అంతా కూడా సంబరాలు జరుపుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అనూహ్యంగా అటు టీడీపీకి సంబంధించి బుచ్చయ్య చౌదరి గారు కూడా టీడీపీ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది, మేమే పోటీ చేస్తున్నాం అని చెప్పి ఆయన కూడా చెప్పుకోవడం జరుగుతుంది. వీళ్ళిద్దరి మధ్య కొంత గ్యాప్ కమ్యూనికేషన్ అయితే ఈ మధ్యన కనిపిస్తూ ఉన్నాయి. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి రావడం, రాజమండ్రికి సంబంధించే కొంతమంది నాయకులతో ఆయన భేటీ కావడం కూడా కొంత అంటే దేని గురించి ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. పూర్తిగా ఇది ఒక కాన్ఫిడెన్షియల్గా వాళ్ళు ఇంటర్నల్ మీటింగ్ మాత్రమే అనుకోవచ్చు. సో దానికి సంబంధించి ఇంకా వివరాలు అయితే బయటికి రాలేదు. పవన్ కళ్యాణ్ గారు తూర్పుగోదావరి జిల్లా నాయకులందరూ మాత్రం బయటికి వెళ్ళడం జరిగింది. అంటే తూర్పుగోదావరి జిల్లా నాయకులతో పాటు కొంతమంది ఇక్కడ పోటీ చేసే అభ్యర్థులను కూడా వాళ్ళకి చెప్తున్నట్టుగా కూడా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి తెలుస్తుంది. ఆయన ఇక్కడ మీరు పోటీ చేయబోతున్నారని చెప్పి క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అందుకోసమే ఈ ఇంటర్నల్ మీటింగ్ కూడా జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు ఎవరెవరికి హామీ ఇచ్చారనేది ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాకి రాజానగరం అలాగే రాజోలికి సంబంధించి ఆల్రెడీ అనౌన్స్ చేసి ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే కందుల దుర్గేష్ గారికి కూడా అనౌన్స్ చేశారా లేదంటే ఏంటి అనేది కూడా ఇప్పుడు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా సరే ఒక ఉత్కంఠ పరిస్థితి అయితే రాజమండ్రి రూరల్ కి సంబంధించి అయితే కనిపిస్తా ఉంది. అటు కందుల దుర్గేష్ గారి వర్గం కూడా సీట్ వచ్చిందని చెప్పి కన్ఫర్మ్ చేసుకుని వాళ్ళు కూడా ప్రచారం కూడా స్టార్ట్ చేస్తున్నారు. అలాగే గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు కూడా టీడీపీకి సంబంధించి సీట్ వచ్చిందని చెప్పి వారు కూడా అనౌన్స్ చేసుకున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. వీళ్ళిద్దరి మధ్య ఎవరికి వస్తుంది అనేది కూడా ఇప్పుడు వచ్చే క్లారిటీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చే సమాధానంపై ఇప్పుడు ఒక అందరికీ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి. సో కాసేపట్లో వచ్చే క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపిస్తాం.